హాయ్ వివర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నిన్న మ్యాచ్ నెంబర్ 22 సిఎస్కే వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్లో ఇద్దరు కింగ్స్ల పోరులో పంజాబ్దే పైచేయి అని చెప్పుకోవచ్చు. సో శ్రేయస్ అయ్యర్ మంచి మంచి మ్యాచ్అప్స్ అయితే చేశాడు. దాంట్లో శ్రేయస్ అయ్యర్దే పైచేయి అని చెప్పుకోవచ్చు. మ్యాచ్ చాలా చాలా ఇంట్రెస్ట్గా సాగింది అన్న విషయం అందరం చూసాం. సో ఎలా సాగింది, ఏంటి, ఎలాంటి ట్విస్ట్లు ఉన్నాయి, మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్కి బ్యాట్ స్టార్ట్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే 17 దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది. ప్రసిమ్రన్ సింగ్ సింగిల్ డిజిట్స్కే పరిమితమయ్యాడని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెళ్ళిపోయారు. శ్రేయస్ అయ్యర్ 4 రన్స్ చేయడం, ఆ తర్వాత నేవల్ వదేరా 9 రన్స్ చేయడం, చాలా బ్యాట్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు వికెట్లు పడుతున్నాయి కానీ ప్రియాంశ్ ఆర్య అటాకింగ్ బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. వికెట్లతో నాకు సంబంధం లేదు అన్నట్టుగా అయితే బ్యాటింగ్ చేశాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను. 83 ఫర్ ద లాస్ ఆఫ్ 5 వికెట్స్ ఉన్న టైంలో శశాంక్ సింగ్తో కలిసి క్లోజ్ టు 71 రన్స్ పార్ట్నర్షిప్ చేశాడు. 150 వరకు వస్తుందని ఎవరైనా ఊహించి ఉంటారా? ఎందుకంటే అప్పటి వరకు సిఎస్కే డ్రైవర్ సీట్లో ఉండింది. ఎప్పుడైతే మతీషా పతిరానా వచ్చాడో చాలా వరకు ఎనాలిసిస్ మొత్తం ఖరాబ్ చేశాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు తెలిసిందే శశాంక్ సింగ్ మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు. ఎందుకంటే తను 80స్లో ఉన్నప్పుడు నీకు సెంచరీ చేసే అవకాశం ఉంది, ఆడు అని మాత్రం ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు. అదే ఊపులో 3 సిక్సర్లు ఒక 4 చేశాడు. కథం సెంచరీ చేశాడు. 39 బాల్స్లో సెంచరీ చేశాడు. 42 బాల్స్లో 103 రన్స్కి అవుట్ అయ్యాడు. వీళ్ళ మధ్య 71 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిపోయింది. అయితే కొన్ని క్యాచెస్ డ్రాప్ చేశారు. ఇంచుమించు 11 క్యాచెస్ అయితే డ్రాప్ చేశారు సిఎస్కే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ క్యాచెస్ డ్రాపింగ్ మూమెంట్లో పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి రియాక్షన్స్ వస్తే ప్రీతి అండ్ మహేంద్ర సింగ్ ధోని ఇద్దరు ఇచ్చినటువంటి రియాక్షన్స్ వీడియో నా దగ్గర ఒకటి ఉంది. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. కావాలంటే మీరు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అదేవిధంగా కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, చూడండి. అయితే శశాంక్ సింగ్ క్యాచ్ డ్రాప్ చేసినప్పుడు మాత్రం వేరే లెవెల్లో ఉంది ఆమె యొక్క రియాక్షన్, ధోని సీరియస్ లుక్, ఇవన్నీ. సో చాలా బాగుంది. మొత్తంగా 219 వరకు అయితే రాబట్టిందని చెప్పుకోవచ్చు. శశాంక్ సింగ్ మంచి 50 చేశాడు. విందు భోజనమే అని చెప్పుకోవచ్చు పంజాబ్ కింగ్స్ వాళ్ళకి. ఎందుకంటే ఒకవైపు 100, ఒకవైపు 50, ఇంతకు మించిన బ్యాటింగ్ లేదని చెప్పుకోవచ్చు. ఎలాంటి పొజిషన్ నుంచి ఎలాంటి పొజిషన్కి తీసుకొచ్చారు మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ప్రియాంశ్ ఆర్య అవుట్ అయిన తర్వాత ఓకే మనం మళ్ళీ కంబ్యాక్ చేయవచ్చు అన్న మొమెంటం వాళ్ళకు వచ్చింది, కానీ అలాంటి ఛాయిస్ అయితే ఇవ్వలేడని చెప్పుకోవచ్చు శశాంక్ సింగ్. సో మొత్తంగా ఎక్స్ట్రాస్ వీళ్ళు 7 మాత్రమే ఇచ్చారు. ముఖేష్ చౌదరికి 1 వికెట్ వచ్చింది. అశ్విన్, ఆ తర్వాత నూర్ అహ్మద్కి ఒక 2 వికెట్లు అయితే పంచుకున్నారని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా 6 వికెట్స్కి 219 చేశారు. ప్రియాంశ్ ఆర్య అవుట్ అయ్యే సమయానికి 155 మాత్రమే, అక్కడ నుంచి వికెటే పడలేదు. అనంతరం లక్ష్య ఛేదను ఆరంభించిన సిఎస్కేకి పంజాబ్ కింగ్స్తో పోలిస్తే సూపర్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు పవర్ ప్లేని చక్కగా యూటిలైజ్ చేసుకున్నారు. పంజాబ్ కింగ్స్ చేయంది సిఎస్కే చేశారు. ఎందుకంటే బౌండరీస్ కన్సిడర్ చేస్తూ వచ్చారు, మధ్యలో సింగిల్స్ తీసుకున్నారు. అయితే ఎప్పుడైతే పవర్ ప్లే ఎండ్ అయిపోయిందో, స్ట్రాటజీ టైమో తీసుకున్నారో, వికెట్ల పతనం స్టార్ట్ అయింది. లక్కీ ఫెర్గుసన్ వికెట్ల పతనానికి నాంది పలికాడని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ 36 రన్స్ వేసి మన రచిన్ రవీంద్ర అవుట్ అయ్యాడు. రచిన్ రవీంద్ర అవుట్ అయిన తర్వాత 1 రన్ చేసి వెంటనే రుతురాజ్ గైక్వాడ్ కూడా అవుట్ అయ్యాడు.
ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినటువంటి శివన్ దుబే 42 రన్స్ వేశాడు. ఇద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ రావడం జరిగింది. 80+ పార్ట్నర్షిప్ వచ్చింది. 80+ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత పర్లేదు 14 ఓవర్స్కి సిఎస్కే డ్రైవర్ సీట్ చేయాల్సింది. 70+ రన్స్ ఉన్నాయి. 36 బాల్స్. ఓకే, పర్వాలేదు, చేయొచ్చు అటాకింగ్ షాట్స్ ఆడితే. కానీ మన పంజాబ్ కింగ్స్ వాళ్ళు మాత్రం ప్లాన్స్ చేంజ్ చేశారు. అవసరంకి దూరంగా వేయడం, సహనాన్ని కోల్పోయినటువంటి శివన్ దుబే వికెట్ సమర్పించేసుకోవడం అయితే జరిగింది 42 రన్స్కి. ఆ తర్వాత 69 రన్స్ వేసి డెవాన్ కాన్వే రిటైర్డ్ అవుట్గా వెనుదిరగడం జరిగింది. కానీ మహేంద్ర సింగ్ ధోని వచ్చాడు. శివన్ దుబే అవుట్ అయిన తర్వాత మహేంద్ర సింగ్ ధోని రాగానే 4 4లు 3 6ల సాయంతో 27 రన్స్ మాత్రం చేశాడు. మ్యాచ్ని అయితే గెలిపించలేకపోయాడు. యష్ ఠాకూర్ కూడా ఎప్పుడైతే లాస్ట్ ఓవర్ వేయడానికి వచ్చాడో మహేంద్ర సింగ్ ధోని వికెట్ అయితే ఇప్పించాడని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మహేంద్ర సింగ్ ధోని అవుట్ అయ్యాడో డ్రైవర్ సీట్ మళ్ళీ పంజాబ్ కింగ్స్. ఎందుకంటే చాలా వరకు మంచి మొమెంటం వచ్చిన టైంలో ఆ మొమెంటాన్ని పోగొట్టడం అయితే సూపర్. కానీ చాలా వరకు క్లోజ్ వరకు అయితే వచ్చింది మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. జడేజా వచ్చినా కానీ 9 రన్స్ చేశాడు, ఏం చేయలేకపోయాడు. ఒక 4 ఒక 6 మన విజయ్ శంకర్ చేసినప్పటికీ ఏమాత్రం మొమెంటం రాలేకపోయింది. 18 రన్స్ తేడాతో విజయాన్ని అయితే సమర్పించేసుకుంది పంజాబ్ కింగ్స్. మరొక ఓటమిని మూటగట్టుకున్న చెన్నై. సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే 39 బాల్స్లో సెంచరీ చేసినటువంటి ప్రియాంశ్ ఆర్యాకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు రావడం జరిగింది. అండ్ పంజాబ్ కింగ్స్ కూడా ఏం తక్కువ తినలేదు. వీళ్ళు కూడా మిస్ ఫీల్డ్స్, క్యాచ్ డ్రాపింగ్స్ చేసే పనిలోనే పడ్డారు. ఎందుకంటే యూజీ చాహల్ మాత్రం వరుసపెట్టి 2 క్యాచ్లు డ్రాప్ చేశారు. ఫీల్డ్ మొత్తం అందరికి పాకింది అదే వైరస్. ఎందుకంటే ధోని బ్యాటింగ్ చేసినప్పుడు కూడా ఒక క్యాచ్ డ్రాప్ అయింది. ఆ లైఫ్ ఎంతోసేపు లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ 23 RR వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది. ఇది అహ్మదాబాద్ వేదికగా ఉంది. ఎవరికి విజయం వరిస్తుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అయితే ఇక ఈ హోమ్ మ్యాచెస్ గురించి చాలా వరకు చర్చలు వస్తున్నాయి. ఇప్పటి వరకు అన్ని హవే మ్యాచెస్ హోమ్లో వచ్చి అపోజిషన్స్ గెలవడం చూసాము. ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మాత్రమే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఒక్కొక్క మ్యాచ్ అయితే గెలిచాయి. అది విషయం. 2 మ్యాచ్లు గెలిచాయి. ఈ సీజన్ చాలా డిఫరెంట్గా ఉంది. హోమ్లో ఉన్న వాళ్ళకి హోమ్ అడ్వాంటేజెస్ లేకుండా పోయాయని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. నమస్కారం.